లేపి దొంగతనం చేసే కేసులు 2 ఆర్మూర్ పోలీసులు ఏసీపీ గారి సూచనల మేరకు ఆధ్వర్యంలో ఈ ఆర్మూర్ పోలీసులు డిటెక్ట్ చేయడం జరిగింది. అందుమూలంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మొన్న రాత్రి ఒక మహిళా సోమేష్ అని ఇతను వెల్గొండ గ్రామం ఇతంది. మండలం వచ్చేసి జగిత్యాల మండలం. ఈ ప్రస్తుత నివాసం కమలా నెహ్రూ కాలనీలో ఉంటాడు. ఇతను రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ సత్యనారాయణ, తర్వాత మన రవి, బడి రవి, కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ వాళ్ళు ముగ్గురు తలపై బలంగా కత్తెరతో మరియు వెదురు బొంగులతో కొట్టి చంపడం జరిగింది. అయితే దీనిలో ఈ సత్యనారాయణ, కనపర్తి సత్యనారాయణ, ఈ సోమేష్ అలియాస్ సాయిల్ ఇద్దరు ఈ ర్యాక్ పికర్స్ చెత్త ఏరుకొని బతికారు. వాళ్ళిద్దరికి పరిచయం. ఆ పరిచయంలో ఈ డబ్బులు, ఈ చెత్త అమ్ముకునే వచ్చే డబ్బుల విషయంలో కొంచెం తగాదా ఏర్పడి ఇద్దరు గొడవ పడుకున్నారు. ఈ గొడవలో అతను సత్యనారాయణ ఇంటికి వెళ్ళి అతని కొడుకు రాజును మరియు బడే రవిని తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా తలపై బలంగా చంపాలనే ఉద్దేశంతో అక్కడ పడుకున్న వ్యక్తిని తలపై బలంగా కొట్టి కత్తెరతో తల మీద పొడిచి చంపడం జరిగింది. చంపి పారిపోయారు. దీనిలో కారణం చిల్లర డబ్బుల గురించి, కానీ ఆవేశంగా చంపాలనే ఉద్దేశంతో ముగ్గురు చంపడం జరిగింది. చంపినాక వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి యథావిధిగా వెళ్ళిపోయి మాకేం తెలియదు అన్నట్టు ఉండడం జరిగింది. ఇనిషియల్గా ఈ కేసు ఎవరు చంపినో తెలియదు. తర్వాత మన ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి మరియు సిఐలు, ఎస్ఐలు చాలా చాకచక్యంగా హార్డ్ వర్క్ చేసి ఈ ముగ్గురు నిందితులను ట్రేస్ చేసి పట్టుకొని విచారణలో వాళ్ళు ఇతను చంపినామని ఒప్పుకున్నందువల్ల చంపిన యొక్క ఆయుధాలను, మారణాయుధాలను, వెదురు బొంగులను, కత్తెరలను స్వాధీనపరుచుకొని వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో అత్యంత చాకచక్యంగా తెలివిగా ప్రవర్తించి సమాచారం సేకరించిన తిరుపతిని మరియు ఎస్ఐలను, సిఐలందరినీ మా ఇన్ఛార్జ్ కమిషనర్ సింధు శర్మ గారు అభినందించినారు. వాళ్లకు తగిన రివార్డ్స్ కూడా అందిస్తారు. వారందరికీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.